అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు అడిగినట్టుగానే కోన్స్ ప్రిపరేషన్ రాదన్నారు కదా, ఈ కోన్స్ ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే నెక్స్ట్ మనం కోన్ ఎలా వర్క్ చేయాలో కోన్తో చూపిస్తానమాట. ఈ కోన్స్ అయితే 2 డిఫరెంట్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి లావుగా ఉంది అండ్ ఇంకొకటి సన్నగా ఉందన్నమాట. సన్నగా ఉన్నది అవుట్లైన్ వేయడానికి వాడతాము అండ్ ఇలా లావుగా ఉన్నది వచ్చేసి మనం ఫిల్లింగ్ కోసం వాడతాము. ఫిల్లింగ్ కూడా చాలా డిఫరెంట్ వేస్ ఉంటాయి, అవన్నీ మన అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇప్పుడు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా నా వీడియోస్ వల్ల మీరు మీ సొంతంగా మీ బట్టల పైన పెయింటింగ్ చేసుకుంటారు. వీడియోలు ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను. వీటికి కావాల్సిన పదార్థాలు అదేలే అండి, మనం వంట చేయట్లేదు, బట్ వీటికి కావాల్సినవి ఏంటంటే, మనం బట్టలకి కవర్స్ వస్తాయి చూడండి, శారీస్ అవి పెట్టి కవర్స్ ఇస్తారు కదా, ఆ కవర్స్ అనమాట. దీనికి ప్రత్యేకంగా నేనైతే షీట్స్ కొనలేదు. ఒకసారి కొన్నాను, అవి అయిపోయినాయిలే. శారీస్ కవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ వీటితో రావట్లేదు అంటే మాత్రం ఆ షీట్స్ కూడా ట్యాగ్ చేస్తాను, వాటిని యూజ్ చేసి అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి కవర్ ఒకటి, మనకి సెలో టేప్ ఒకటి అండ్ ఈ 3D అవుట్లైనర్స్ అనమాట. ఇవి మ్యాక్సిమం నేనైతే బయటే తీసుకుంటా, ఎప్పుడు ఆన్లైన్లో కొనలేదు. ఆన్లైన్లో కూడా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఏదో 1-2 వెబ్సైట్లో దొరుకుతున్నాయి, అన్ని చోట్ల దొరకట్లేదు. సో ఒక సిజర్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ కవర్ ఉంది కదా, దీనిలో ఎలాంటి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి అన్నీ చూసేస్తున్నా. అండ్ నాకైతే ఎట్లాగో చేసుకోవడం వచ్చు, మీరు ఫోల్డింగ్స్ లేకుండా ఉన్న కవర్ అనుకోండి, నీట్గా కనిపిస్తుంది అనమాట. ఇంకా నేను ముందే సెలో టేప్ని తీసి ముక్కలుగా కట్ చేసి ప్లాంక్కి అంటించాను అనమాట. ఎందుకంటే మనము ఆల్రెడీ కోన్ చేసుకున్న తర్వాత సెలో టేప్ తీసి ఇదంతా ప్రాసెస్ అంతా పెద్దదైపోతుంది. కొంతమంది దగ్గర అయితే సెలో టేప్కి కూడా ఏదో మిషన్ ఉంటుంది, చూశాను, అదైతే అంత అవసరం లేదు. యాక్చువల్గా ఫస్ట్ నేను కోన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఏమైందో తెలుసా, వేరే వాళ్ళ దగ్గరే చూసి నేర్చుకున్నాను నేను కూడా. అప్పుడు ఏమైందంటే వాళ్ళు కోన్కి ఇట్లా ప్లాస్టర్స్ కాకుండా థ్రెడ్ చుట్టమన్నారనమాట. సరే అని చెప్పి ఫస్ట్ ట్రైల్ చేశాను, థ్రెడ్ చుట్టి ఓకే కోన్ ప్రిపేర్ చేసిన తర్వాత వర్క్ చేస్తున్నప్పుడు అది మొత్తం స్పిల్ అయిపోయింది. ఇంకా నేను షాక్. సరే అని చెప్పి కొన్ని డేస్ ఆగి మళ్ళీ రెండోసారి ట్రై చేశా. రెండోసారి కూడా అట్లనే అనిపించింది అనమాట, పోయింది. ఇంకా అందుకే అప్పటి నుంచి ఆపేసి తర్వాత పర్ఫెక్ట్గా నేర్చుకొని వర్క్ చక్కగా ఇప్పుడు కోన్స్తోనే చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నా దగ్గర ఉన్న పేపర్ నేను హాఫ్గా కట్ చేసుకున్నాను. మీరు ఒక సైడ్ ఏమో రెక్టాంగిల్ తెలుసు కదండి మీకు, అట్లా కట్ చేసుకోండి. దీన్ని జస్ట్ కోన్ ఎలా మనం తిప్పుతామో అలా తిప్పుకోవడమే అండి. ఈ మొత్తం అంతా తిప్పడంలోనే ఉంటుంది. అండ్ ఒక్కసారి మీరు కవర్తో ట్రై చేయకపోతే కోన్స్ ఎలా తిప్పాలనేది న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాంతో తిప్పి ట్రై చేయండి. మీరు చూడండి నేను ఎక్కడ పట్టుకుంటున్నాను, పేపర్కి మిడిల్లో పట్టుకున్నా అండ్ పై సైడ్ కూడా పట్టుకున్నాను అన్నమాట. మిడిల్లో ఈ 2 ఫింగర్స్ దగ్గర ఉన్నదే అది స్ట్రాంగ్గా పట్టుకుని ఆ లోపల పక్కకి వెళ్ళింది చూడండి, దాన్ని తిప్పుకుంటూ ఈ అవుట్ సైడ్ ఉన్నదాన్ని ఇటు పక్క తిప్పుకుంటూ ఉంటే అది టైట్ అయిపోతుంది కోను. మనం అలా ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నదనేది కట్ చేసేస్తున్నా, ఎందుకంటే మనం తిప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండకూడదు కదా, అందుకని చూడండి నేనేం వాళ్ళ ఇక్కడ టెక్నిక్ చూడండి, జస్ట్ వాటిని తిప్పుతున్నా అంతే. చూడండి కోన్ ఎంత టైట్గా అయిపోయిందో. ఇలా టైట్గా ఉన్న కోన్స్ అసలు అవుట్లైన్కి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మనకి సన్న లైన్స్ కూడా వీటితో గీయొచ్చు అనమాట, చాలా బాగా వస్తాయి. నేను ఇప్పుడు ఇలా చేస్తున్నానే కానీ అండి, మొత్తం చేతులు ఖరాబ్ చేసుకొని అదంతా స్పిల్ అయిపోయి పాడైపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు మనం తప్పుల నుంచే నేర్చుకుంటాము. రావడం లేదు, మనకు అవ్వడం లేదు అనుకోవద్దు. ఫస్ట్లో నేను కూడా అన్నీ ఫేస్ చేసి వచ్చిన దాన్నే. ఇప్పుడు నాకు కోన్ ఇంత పర్ఫెక్ట్గా వస్తుందంటే నేనే ఆశ్చర్యపోతాను. అదంతా ఎలా జరిగింది, నేను ఫస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో రాలేదు, నేర్చుకున్నాను, తప్పులు ఉన్నాయి, వాటి నుంచి మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకున్నాను. ఇక్కడ 2 డిఫరెన్స్ చూపిస్తున్నా కదా, ఒకటేమో లావుది అదే ఫిల్లింగ్కి అండ్ మనం పెద్ద డిజైన్ లోపల ఫిల్ చేయడానికి వాడతాము, ఈ సన్నదేమో అవుట్లైన్ గీయడానికి వాడతాము. ఇంక ఇప్పుడైతే చక్కగా కోన్ ప్రిపేర్ అయిపోయింది. బయట ముక్కు దగ్గర ఒక ప్లాస్టర్ వేశాను అండ్ పైన ఒక ప్లాస్టర్ వేశాను. ఇలా కనిపిస్తున్న కోన్లోకి ఈ 3D అవుట్లైనర్ ఫిల్ చేసుకోవాలి. నాకైతే నేను చేసుకునే సన్న కోన్లోకి వచ్చేసి 1.5 బాటిల్ పడుతుంది. ఈ బాటిల్స్ మీరు బయట దొరుకుతాయి, కొనుక్కోండి. మళ్ళీ అవి ఎక్కడ దొరుకుతాయని అడగొద్దు, చాలా కష్టమైపోతుంది ఇవి దొరక్క చాలామందికి. నేను కూడా బాక్స్ తెచ్చుకుంటాను బయటకు వెళ్ళినప్పుడు, అది కూడా ర్యాండమ్గా చాలా షాప్స్ తిరిగి ఎక్కడ అవైలబుల్ అంటే అక్కడ తెచ్చుకుంటాను. పర్టికులర్గా అడ్రస్లు కూడా చెప్పలేను మీకు. ఇక్కడ మనము ఈ బాటిల్ని ఎంత ఒత్తినా కూడా మొత్తం బయటకు రాదు, కాకపోతే 80% అనేది వచ్చేస్తుంది. ఇంకా చూడండి, ఇక్కడ నాకు 1.5 బాటిల్ పడుతుంది అనమాట. ఇది ఫిల్ చేసేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేకపోతే మీరు ఏదైనా గ్లాస్లో పెట్టుకోండి, ఏదైనా దానిలో పెట్టుకోండి, చేతితో పట్టుకోవడం అవ్వడం లేదు అనిపిస్తే.
అండ్ నెక్స్ట్ వీడియోలో నేను కోన్ వర్క్ ఎలా చేయాలనేది చూపిస్తా. సో ఇప్పుడే మీరు కోన్స్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ మునుముక్కు దగ్గర మనకి ఫిల్ అవ్వలేదు కదా, దాన్ని జస్ట్ పైన ఎడ్జ్లో పట్టుకుని దాన్ని ఇలా ప్రెస్ చేస్తే చాలు కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా చూసుకోండి. అండ్ పైన వచ్చేసి మనం ఇంకా ప్లాస్టర్స్తో క్లోజ్ చేసుకోవాలి. ఒకసారి పెన్ కానీ పెన్సిల్ కానీ తీసుకుని ఏదైతే 3D అవుట్లైనర్ ఉందో దాన్ని ఇలా కిందకి అనుకుంటే మనకి గ్యాప్ ఉండదు, ఎయిర్ గ్యాప్ ఉండదు అనమాట. పర్ఫెక్ట్ కోన్ ప్రిపేర్ అయిపోతుందండి. ఇవి చేస్తుంటే నేనేనా అనిపిస్తుంది నాకు, అంత బాగా వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి రాకపోతే రెండోసారి చూడండి వీడియో, నేర్చుకోండి, ఏమవ్వదు, మీరు చేయగలరండి. చక్కగా మంచిగా ఫ్యాబ్రిక్ పెయింటింగ్ నేర్చుకోండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నాకు నచ్చినవి, నాకు వచ్చినవి అన్నీ మీకు నేర్పిస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక పక్క హై పాయింట్స్ అని ఉంటుంది, అక్కడ హై పాయింట్స్ కూడా ఇవ్వండి అండ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటివి ఇంకా ఎక్కువ మందికి యూస్ఫుల్ అవ్వాలనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. చూడండి కోన్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఎన్ని లైన్స్ అయినా చక్కగా గీసేసుకోవచ్చు. సరే, సబ్స్క్రైబ్ చేసుకో.